హిమాలయ సందేశం ఒకటే, ప్రేమగా ఉంటూ నువ్వుగా ఉంటూ. ఈ రెండు దొరికేది కేవలం ధ్యానంలో మాత్రమే. చప్పట్లు కొట్టకండి, రెండు క్రియలొద్దు, ఒకే క్రియ చేద్దాం. ఆస్వాదించండి దయచేసి కాసేపు. అందుకనే కళ్ళు మూసుకుని ఉండండి అని చెప్పాను. ఇప్పుడు మీరేం చూడటం లేదు, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు నన్ను వింటూ. నేనేం చెప్పట్లేదు, నేను మిమ్మల్ని చూస్తూ నేను చెప్పుకుంటూ పోతున్నాను. ప్రేమ ప్రేమ ప్రేమ. సృష్టిని నడిపేది ప్రేమ, జీవితాన్ని జీవింపజేసేది ప్రేమ. ధ్యానం అంటే ప్రేమ, భగవంతుడంటే ప్రేమ, పత్రిజీ అంటే ప్రేమ, ప్రేమ అంటే పత్రిజీ. అమ్మ అంటే ప్రేమ, గురువు అంటే ప్రేమ. ప్రేమకి పర్యాయ పదాలు ఇవి. హాయిగా వినండి, ప్రశాంతంగా కూర్చోండి. ఏ క్రియ చేసినా పత్రిజీ గారి మెయిన్ సందేశం ధ్యానపూర్వకంగా చేయండి, పరధ్యానంలో ఉండకండి. బీ యాజ్ యు ఆర్, బీ యాజ్ యు ఆర్. ఒక సోల్ మరొక సోల్తో కలిస్తే, ఒక వ్యక్తిత్వం మరొక వ్యక్తిత్వానికి దగ్గరైతే ప్రేమ పుడుతుంది. స్నేహం వేరు, ప్రేమ వేరు. బంధం వేరు, ప్రేమ వేరు. ప్రేమ బంధాన్ని నుంచి రాదు, ప్రేమ బంధుత్వాన్ని నుంచి వస్తుంది. బంధుత్వాన్ని నుంచి. ఆ బంధుత్వం మనలో ఉన్న బంధుత్వం మనకు తెలిసేది ధ్యానం ద్వారా. ఆ బంధుత్వాన్ని ఇంకొకరితో పంచుకోవటం జరిగేది ధ్యానం ద్వారా. ఆ ధ్యానంలో దొరికేది కేవలం ప్రేమ మాత్రమే. కాబట్టి ధ్యాని ఎవరిని విమర్శించలేడు, ధ్యాని దేనికి చెలించడు. ధ్యాని తన లక్ష్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అతని స్వరూపం ప్రేమ మాత్రమే. హిమాలయ గురువులు నేర్పుతున్నది ఇదే, నేను నేర్చుకున్నది. మీ అందరిలో ఆ తత్వాన్ని, ఆ స్వరూపాన్ని, ఆ ప్రేమను చూసుకుంటూ వస్తున్నాను గత 12 సంవత్సరాలకు పైగా. ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా ఉప్పెనలా ప్రేమ పుడుతుంది. మామూలు మాటల్లో, మామూలు పాటల్లో వెతుక్కుంటూ ఉంటాం. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలో నీ అడుగులు నావి, నా పాటలు నీ మాటలు నీవి, నీవుంటే వేరే కనులెందుకు. ఒక ఆప్యాయత పుడితే, ఒక ప్రేమ పుడితే, ఏ వ్యక్తిని చూసినా, ఏ పువ్వును చూసినా, ఏ పర్వతాన్ని చూసినా, ఎక్కడ ఏ నదిని చూసినా, నీవుంటే వేరే కనులెందుకు, నీవుంటే వేరే బ్రతుకెందుకు అనిపిస్తుంది. హృదయంలోంచి పుట్టేస్తుంది ఆ పదాలు. కవులు ప్రేమిస్తున్నారు కనుక కావ్యాలు రాస్తున్నారు. గాయకులు ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళు గానం ద్వారా. మనం ఉదయం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటలిస్ట్ ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడిప్పుడు ధ్యానచక్రం వస్తుందా అని వాళ్ళు ప్రేమతో వచ్చి ఆ ఉదయాన్ని రియల్గా గుడ్ మార్నింగ్గా మారుస్తున్నారు. బికాజ్ దే ఆర్ లవింగ్ అస్. వారు ప్రేమను పంచటంలో ఉన్నారు ఆ పద్ధతిలో. అలాంటి ప్రేమను పంచుకోవటమే ధ్యానం. ధ్యానం వ్యక్తుల మధ్యన ప్రేమ, గురు శిష్యుల మధ్యన ప్రేమ, భగవంతుడికి భక్తుడికి మధ్యన ప్రేమ. మనం ప్రేమ పదాన్ని వాడుతూ ఉంటాం. పార్కుల్లో కూర్చున్నా కూడా ఐ లవ్ యూ అక్కడ చెప్పే ఆ పదం వేరు. అసలు ప్రేమ ఉందా లేదా అనేది కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత సామాన్యంగా మార్చుకున్నాం. ధ్యానం విషయంలో కూడా చాలామందికి అలాంటి అనుమానాలే. ప్రేమ ఎలాగైతే అర్థం కావటం లేదో ధ్యానం కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పత్రిజీ అనే ఒక రూపాన్ని, నామాన్ని తీసుకుని ఆ ధ్యానాన్ని సులభసాధ్యంగా వ్యక్తికి అర్థమయ్యే భాషలో చెప్పటం మొదలెట్టాక లక్షల మంది పెరుగుతున్నారు, ధ్యానంలోకి వస్తున్నారు. ప్లీజ్ చప్పట్లు కొట్టకండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇందాక చెప్పారు, టోటల్ లివ్ ఇన్ యువర్ టోటాలిటీ, దట్ ఈజ్ మెడిటేషన్, దట్ ఈజ్ ధ్యానం.
నీడ్ నాట్ డూ టూ థింగ్స్ ఎట్ ఏ టైం. చప్పట్లు తర్వాత కొడదాం, ఉంది దానికి సమయం. ఇప్పుడు హాయిగా ఆస్వాదిద్దాం, ప్రేమగా ఆస్వాదిద్దాం, ధ్యానపూర్వకంగా ఆస్వాదిద్దాం. గురు శిష్యుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అనుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అందరూ అనుకుంటారు గురువు కేవలం కోరికలు తీర్చేవాడు, కేవలం నన్ను ముందు వరుసలో కూర్చోబెట్టి నాకు ముందు బొట్టు పెట్టేవాడు, నేను లేకపోతే ఆయన బతకలేడు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు చాలామంది సాధకులు, శిష్యులు. గురువు దగ్గర ఉండేది అన్కండిషనల్ లవ్. ఎవరు రానండి, ఆయన రెడీగా ఉంటారు ప్రేమపూర్వకంగా. పత్రిజి అనే వ్యక్తి ద్వారా లక్షల మంది ఆ ప్రేమతత్వాన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తూ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారు కనుక ప్రతి చోట, ప్రతి గ్రామంలో వాళ్ళు వెళ్ళి పని కట్టుకుని ఆ తల మీద పిరమిడ్ పెట్టుకుని రోడ్ల మీదకి ఆడవాళ్ళు వెళ్ళి శాకాహార జగత్తుని, ధ్యాన జగత్తుని చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మీరందరూ ప్రేమలోకి వచ్చేసారు. విశ్వప్రేమది, ప్రపంచం మీద ప్రేమది. అజ్ఞానులను ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళకేదో పంచాలనే ప్రేమ. మాయలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాం, అందుకనే వాళ్ళ దగ్గరికి ఒక సత్యాన్ని తీసుకువెళదాం. ఏదైతే మన గురువు మనకు అందించారో పితామహులు, ఆ సత్యాన్ని వాళ్ళకు అందించాలని ప్రేమ మీ అందరిలో పుట్టింది. గ్రేట్ ఆఫ్ యూ. అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. గురువుల స్థితి ఎలా ఉంటుందంటే, కోపంతో కోరికలే తీర్చేనట, ఆగ్రహించి ఆపదలను బాపేనట. కోపంగా కనిపిస్తాడు, పైకి ఆవేశంగా కనిపిస్తాడు, చాలా ఆందోళనగా, చంపేస్తాడేమో అన్నంతగా ఉంటుంది ఒక్కొక్కసారి వారి ముందున్న స్థితి. ఆగ్రహించి ఆపదలను బాపేనట, చిత్రాల విచిత్రమే ఆయన అనురాగం. చిత్రాల విచిత్రమే. సరైన సద్గురువు దగ్గరికి చేరితే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఏ మాట వాడతారో, ఎలా తీవ్రంగా ఉంటారో, ఎలా ప్రేమగా బాలుడిగా మారిపోతారో అంచనాకు అందదు. అలా చూస్తూ ఆస్వాదిస్తూ అనుసరిస్తూ పోవాల్సింది తప్పితే ఇదేమిటి అనే ప్రశ్న వేయటానికి లేదు సద్గురువుల దగ్గర, పత్రిజీ గారి దగ్గర. కోపంతో కోరికలే, మీలో ఉండే మాయ కోరికలని ఒక బ్యాంగ్, కోపాన్ని ప్రదర్శించి, కోపిష్టి కాదు ఆయన, కోపాన్ని ప్రదర్శించి ఆ కోరిక అనవసరం అయినా ఆ కోరికల వలయంలో చిక్కుకోకు అని చెప్పటమే వారి లోపలి ప్రేమను ఆ పద్ధతిలో చూపించటం. సాయినాథుడు కూడా అదే చేశాడు. సాయిబాబా కూడా పరమభూతులు తిట్టేవాట. వాళ్ళ భాషలో ఆ గ్రామానికి సంబంధించిన పద్ధతిలో తిట్టేవారట. జారిపోయిన వాళ్ళు జారిపోయేవారు. ఆయనకే హక్కు ఉంది, ఆయన కాకపోతే ఎవరు తిడతారు, ఆయన ఏం చేసినా ఎలా ఉంచినా నా మంచి కొరకే అన్నవాళ్ళు నిలబడతారు. ఎస్, అలాగే కొన్ని వజ్రాలు నిలబడ్డాయి, కొన్ని వజ్రాలు నిలబడతాయి. మామూలు వాళ్ళు జల్లెడలో, గురువులు పట్టే జల్లెడ రకరకాలుగా ఉంటుంది. ఆ జల్లెడ పరోక్షంగానూ ఉంటుంది, ప్రత్యక్షంగానూ ఉంటుంది. వారి ప్రేమలో చాలా ప్రాక్టికాలిటీ. చిత్రాల విచిత్రమే ఆయన అనురాగం, అద్భుతాల ప్రపంచమే ఆయన సహచర్యం, అద్భుతాల ప్రపంచమే ఆయన సహచర్యం. ఈ 11 రోజుల ఉత్సవాల్లో చూడండి ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవ్రీ మినిట్, మార్నింగ్ ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, రాత్రి మరొకలాగా. ఎవ్రీ మినిట్ సెలబ్రేషన్, ఉత్సవం, ఆత్మోత్సవం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఆత్మలు కలుస్తున్నాయి. మీరందరూ వ్యక్తులుగా రాలేదు, బయలుదేరినప్పుడు వ్యక్తులేమో, కానీ ఈ కట్తాల్ బౌండరీలోకి వచ్చిన తర్వాత, ఈ మహేశ్వరం పిరమిడ్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత, సరస్వతి ప్రాంగణం ఒడిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ నాట్ యూ, యు ఆర్ నాట్ యూ. అలా ఆత్మోత్సవం జరుగుతుంది, ఆత్మలు కలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి క్షణం ఏదో కొత్తదనం. ట్రై టు అండర్స్టాండ్. ప్రతి క్షణం ఒక నూతనత్వం, న్యూనెస్. ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఒకటి, ఆయన వెళుతున్నప్పుడు ఒకటి.
ఎస్, ఆయన చూపు మీ మీద పడితే ఒకటి, ఆయన అరిస్తే ఒకటి, ఆయన ప్రేమగా అలా చూసి చప్పట్లు కొట్టండి అన్నప్పుడు ఒకటి, ఆపండి అన్నప్పుడు ఒకటి, మరి ప్రతి చర్యలో చిత్రాల విచిత్రమే. ఎవ్రీథింగ్ వండర్ 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 ఆఫ్ వండర్స్. ఇలా సద్గురువుని పట్టుకుని విడిచిపెట్టకుండా ఎవరైతే త్రికరణ శుద్ధిగా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, మీరు తప్పితే నాకెవరు వద్దు తండ్రి, మీరు చూపించిన బాటలో హాయిగా వెళ్ళిపోతున్నాను, ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాను, ఏదైనా చేసుకోండి, మీరు ఏం చేసినా నా భవిష్యత్తు, నా అంతర్ముఖ సాధన, నా ముందు జన్మలకి మెట్టు వేస్తారు. సద్గురువులు ఒకసారి దొరికితే ఒక జన్మ కోసం కాదు, దొరకటం చాలా కష్టం. ఒకసారి మీకు దొరికితే జన్మ జన్మలో విడిచిపెట్టరు వాళ్ళు. బాలోన్మత్త పిశాచి అంటారు సద్గురువుల్ని. బాలుడుగా అప్పుడప్పుడు అమాయకంగా పిచ్చివాళ్ళలాగా చేతులు ఎగరేస్తూ రకరకాలుగా, ఒక ఉన్మత్తుడులాగా దీక్షాపరుడుగా ఒక విషయాన్ని మీకు అందిస్తున్నప్పుడు ఎస్ మహర్షి బ్రహ్మర్షిలాగా అలా కూర్చుని మీ అంతరంతరాలకు చేరే విధంగా ఒక షార్ప్ ట్రీట్మెంట్ ఉన్మత్త స్థితిలో ఇస్తారు. పిశాచి మూడవ స్థితి, అవధూతల స్థితులు ఇవన్నీ సద్గురువుల స్థితులు. పిశాచి అంటే ఏదో పీడించుకు తినేది కాదు, పట్టిన పట్టు వదలడు, తన లక్ష్యాన్ని వదిలిపెట్టాడు, తన వాళ్ళందరినీ ఉద్ధరించేదాకా పట్టుకుని వెంటాడుతూనే ఉంటాడు. ఇందాక చెప్పారు, ఎక్కడో ఉన్న పత్రిజీ గారు ఆయన చెయ్యి నా భుజం మీద పడింది, ఆయన నా పక్కనే ఉన్నారనే అనుభవాలు పొందిన వాళ్ళ మీలో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదే సిద్ధత్వం, సంకల్పశక్తి. సంకల్పశక్తి. ఆయన ఎక్కడో కర్నూలులో గురు పరంపర నుంచి గురువు నుంచి సేకరించిన ఒక విషయాన్ని సంకల్పం తీసుకున్నారు. విశ్వమంతా శాకాహార జగత్తు కావాలి. ప్రేమ పుట్టింది ఆయనలో, విశ్వప్రేమ పుట్టింది. నా చిన్న కుటుంబానికి నేను పరిమితం కాదు, వసుదైక కుటుంబం నాది అనేది మహాత్ముల యొక్క, హిమాలయ యోగుల యొక్క తత్వం. అందుకనే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు, చేరుతూనే ఉంటారు. అందుకని మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. పొద్దున ఆయన చెప్పింది, సిట్ ప్రాపర్లీ, సిట్ పెర్ఫెక్ట్లీ. సుఖాసనంలో ఏ రకమైన డ్రిల్ చేయక్కర్లేదు, వ్యాయామమే కాదు ఇది. సిట్ 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 ప్రాపర్లీ. ఎలా కూర్చున్నారో అలా కళ్ళు మూసుకోండి చాలు. వారు చెప్తారే, ఆ రెండు చేతులు కలిపి కళ్ళు మూసుకుంటే చాలు, బయట ప్రపంచం ఏముంది, ఆఫ్టర్ ఆల్ అసలైన ప్రపంచాన్ని చూపిస్తారు సద్గురువులు. సద్గురువు అంటే ఆత్మగురువు. వారి ప్రేమ 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 అదే మీడియం. ఇక్కడ జ్ఞానం కాదు, మరొకటి కాదు, పుస్తకాలు కాదు, మరొకటి కాదు. వారి ప్రేమ దృష్టి మన మీద పడితే దర్శనం, స్పర్శనం, భాషణం, వారు మూడు ఇస్తున్నారు. పత్రిజీ గారి దగ్గర నాకు నచ్చేది, కొంతమంది సాధువులు కనిపించరు, లేకపోతే మాట్లాడరు, లేకపోతే దగ్గరకు రానిరు. ఇక్కడ టోటాలిటీ మీకోసం ఆయన దత్తం అయ్యాడు. అందుకనే దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏం చెప్పుకుంటామంటే, మీరు దత్తం అవ్వటం కాదు, వాళ్ళు దత్తం అయిపోయి ఉంటారు, మీకోసం మేము ఏదైనా చేస్తామురా అనే స్థితిలో ఉండే ఒక మహోన్నత వ్యక్తి పత్రిజీ గారి దగ్గర మీరందరూ ఉన్నారంటే బీ ప్రౌడ్ ఆఫ్ దట్, బీ ఎంజాయబుల్. చక్కగా దాన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, ప్రేమస్వరూపులుగా మారండి. ధ్యానం మీకు ఇచ్చేది ప్రేమ. ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే నో బౌండరీస్. హిమాలయాలలో నేను నేర్చుకున్నది అదే, గురువుల నుంచి నేర్చుకున్నది అదే. సాయినాథుడు చెప్పిన శ్రద్ధ సబూరి. శ్రద్ధలో ఊరికే శ్రద్ధ రాదు, ధ్యానం చేసిన వాడికే శ్రద్ధ దొరుకుతుంది. ఆ శ్రద్ధలో ప్రేమ పుడుతుంది కనుక ధ్యానం ప్రేమగా మారుతుంది, ప్రేమ ధ్యానం అవుతుంది. అక్కడ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యమనే డిక్షనరీ ధ్యాని డిక్షనరీలో ఉండదు, సాధకుడు డిక్షనరీలో ఉండదు, సరైన సత్యశుడి డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదు. మీకు కూడా అంతే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. హాయిగా సాగిపోండి ముందుకు మీ లక్ష్యం వైపు. మీ వెనక పరంపరలు ఉన్నాయి, కనిపించని పరంపరలు, కనిపించని శక్తులన్నీ మీ దగ్గరే ఉన్నాయి, మీ ముందే ఉన్నాయి. అవసరమైతే మీ ముందుకు వస్తాయి. కనిపించకుండా అలాంటి పరంపరని చెప్పడం కూడా లిమిటేషనే. శక్తే, విశ్వశక్తి మీకు దగ్గరగా ఉంది. దానికి హిమాలయ అనండి, మరొకటనండి, దత్త అనండి, ఇంకోటనండి, ఇవన్నీ కలగలిసింది ఓన్లీ వన్ పవర్, వన్ లవ్, వన్ గురు. ఆ వన్నెస్లోనే మనం అందరం జీవిద్దాం. మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు అదే దొరుకుతుంది. నేను తెలుసుకుంటూ, తీసుకుంటూ, నన్ను నేను పంచుకుంటూ ఈ ప్రేమతత్వంలోకి వెళ్తాం. మనం హాయిగా ఇలాగే నడుద్దాం.
డైవర్ట్ కాకండి, లక్ష్యాన్ని వదలకండి. మీకు లక్ష్యం ఇవ్వబడింది 18 సూత్రాలతోటి, వాటన్నిటినీ కలగలిస్తే ఒక లక్ష్యం. ఏమిటది అంటే, నువ్వు ధ్యానిగా జీవించు. యు ఆర్ అల్టిమేట్, యు ఆర్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే మెసేజ్ ఆ 18 సూత్రాల అవతల ఉన్నది. అది భగవంతుడు లేడు, భగవతత్వం ఉంది. భగవంతుడు అనుకుంటే కోట్ల రూపాలు, రూపాతీతమైనది, గుణాతీతమైనది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. కైలాసపురి ప్రాంగణంలో వారు ఊరికే ఆ నామకరణం చేయాల. కైలాసం అంటే ఎవరైతే తన లోపలికి తాను వెళతారో, తనను తాను చూసుకోవడానికి ప్రయాణం చేస్తారో, ఆత్మాయణం అక్కడ దొరుకుతుంది కైలాసపురి. మానస సరోవరం అంటే అది ఎక్కడో బయట కాదు, మీ లోపలే ఉంది. శివుడు మరెవరో కాదు, మీరే. అన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఒకసారి అలా ఏ మాయ ఉందో దాన్ని కడుక్కోవటం, తుడుచుకోవటం. సాధన ద్వారా మీరు ధ్యానంలోకి వెళితే ఏమీ అక్కర్లేదు. అవన్నీ ఒక ప్రాసెస్ కొంతమందికి. యు ఆర్ సో లక్కీ, మీరు అదృష్టవంతులు, అదృష్టవంతులు. ఆల్వేస్ ఈ ఎఫర్మేషన్ చెప్పుకోండి, ఐ ఆమ్ ఫార్చునేట్, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నన్ను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. నాకు ఒక గురువు దొరికారు, మార్గదర్శకుడు దొరికాడు, చాలు. అక్కడే ఆగిపోండి. ఆ తత్వాన్ని, ఆయన చెప్పే సందేశాన్ని, ఆయన ఇచ్చేదాన్ని పక్కాగా పట్టుకోండి. ప్రతి వ్యక్తి ఒక పత్రిజీయే. నేను అదే చెప్తూ ఉంటా, మీరందరూ పత్రిజీలే. ఆయన నిన్ను చూడక్కర్లా, మిమ్మల్ని చూస్తే ఆయన కనిపించాలి. నాకు కనిపిస్తారు కూడా, సరిగ్గా మీరు ఆస్వాదించి ఆచరిస్తే కనిపిస్తున్నారు. ఊరూరున ఈ రోజున పిరమిడ్స్ వస్తున్నాయంటే, ఎస్, యు ఆర్ బికమింగ్, యు బికేమ్, అయి ఉన్నారు మీరు. ఇటువంటి మార్గంలో నడుద్దాం. నాకు మీకు చక్కటి సంబంధం. నేను నడిచే ఆధ్యాత్మిక మార్గంలో ఇందరక అడిగారు, పత్రిజీ గారిని చూస్తే మేమనిపిస్తుంది అంటే, నన్ను నేను వారిలో చూసుకుంటున్నా, అంతే, అంతకంటే ఇక్కడేం లేదు. ఎందుకంటే ప్రేమ ఓన్లీ వన్ లవ్, నో టూ. మిమ్మల్ని చూసినా అదే అవుతుంది. ఇలాంటి మనం ఈ ధ్యానం అనే ఒక ఆధార బిందువులో మనం చక్కగా ఇమిడిపోతూ వెళితే అంతులేనిది ఆ బిందువు. హాయిగా ఉండండి, హాయిగా జీవించండి. హిమాలయ పర్వతాలు కానీ, హిమాలయ యోగులు కానీ, మరి ఏ ఇతర యోగ శక్తో, మరొక శక్తో, ఏదో ఒక అతీత శక్తులు అంటారే, అవన్నీ మీరున్న చోటకే వస్తాయి. ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయి. సాయినాథుడు చెప్పిన సందేశం నాకు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ, అంతే తప్పితే నా కోసం షిరిడీ రానక్కర్లేదు. ఈ 5.5 అడుగుల పొడుగు శరీరం మాత్రమే సాయి అనుకోకు అని చక్కగా చెప్పిన సత్యాన్ని నేను పక్కాగా అనుసరిస్తూ, అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తుంటే అదే అనుభవం దొరుకుతుంది. ఏ సాయి పేరుతో ఏదైతే నేను ఆశించానో అది మీ అందరిలో చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యాపీ. అందరూ కూడా చక్కగా ఇలాగే నడుస్తూ ఉండండి. మాటలు కాదు ఇక్కడ, అనుభవం. హిమాలయాలకు వచ్చి అడుగుతారు, ఏం చేయాలండి, ఇక్కడ ఏ సాధన చేస్తే అదేదో అతీతమైనది దొరుకుతుందని చెప్తున్నారు, ఏం చేయమంటారు అని అడిగితే నేను ఒకటే చెప్తాను. వేళ పొద్దున స్వామీజీ చెప్పింది అదే పత్రిజీ గారు. ఎస్, దట్ ఈస్ అల్టిమేట్ ట్రూత్. నిష్క్రియలో ఉండు, క్రియలను ఆపటమే మనం చేయాల్సింది, ఆలోచనలు ఆపటమే మనం చేయాల్సింది. క్రియలు చేసి జన్మల నుంచి క్రియలు చేసి మగవాడిగా, ఆడదానిగా, వ్యాపారిగా, ఉద్యోగస్తుడిగా రకరకాల ప్రారంభాలను మోసుకొచ్చాం. క్రియలు చేసి క్రియలు ఆపుదాం. సుఖాసనంలో హాయిగా కూర్చుందాం, అంతే. జస్ట్ బీ యాజ్ యు ఆర్, దట్స్ ఆల్. ఇంతకంట గొప్ప సాధన లేదు. ఇక్కడ కూర్చొని ఇది కర్మభూమిలో. అందుకని అప్పుడప్పుడు చిన్న అటు వెళ్ళి కాస్తంత ప్యూరిఫికేషన్ ఏదో చేసుకుని, ఎలాగైతే మీకు బోరు కొట్టింది సినిమాకి వెళ్దాం అనుకుంటారే, ఆ పిచ్చి వ్యాపకాల కంటే కాసేపు ధ్యానం చేయండి. ఒకవేళ ఏదైనా కుదరకపోతే ఎక్కడో చోటకి శరీరం తీసుకెళ్ళమంటుంది కనుక, శరీరం ఒక మంచి మిత్రుడు కనుక, ఆ మిత్రుడికి కూడా ఒక రిక్రియేషన్ ఇవ్వాలి, ఆనందంగా ఉంచాలి, వాడి కోరిక కూడా అప్పుడప్పుడు తీర్చాలి కనుక అలా హిమాలయాలకు తీసుకువెళ్ళండి. మీరుగా అక్కడైనా ఎక్కడైనా మీరుగా ఉండొచ్చు. శరీరపరంగా ఉండేది కాదు, మనస్పరంగా ఉండేది కాదు. ఆ రెండు మనకు ఒక సదుపాయాలు తప్పితే అవి మనం కాదు. అదే సత్యాన్ని చెప్పారు. బీ యాజ్ యు ఆర్. మీరుగా కూర్చోండి, మీరుగా హాయిగా ఉండండి. ధ్యానంలో మెర్జ్ అయిపోయండి. లూజ్ యువర్ సెల్ఫ్, యువర్ టోటాలిటీ ఇన్ ది ధ్యానంలో మిమ్మల్ని పూర్తిగా కోల్పోండి. మీరు ఏదైతే అయి ఉన్నాను అనుకుంటున్నారో అదంతా దాటిపోతేనే అసలుది మీరు అయి ఉన్నది వేరే. అదే మళ్ళీ చెప్తున్నారు పత్రిజీ గారు. హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ. స్లోగా కళ్ళు తెరవండి. మీరందరూ కూడా దయచేసి మెల్లిగా కళ్ళు తెరవండి.
థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. క్లాప్స్ టు పత్రిజీ, క్లాప్స్ టు పత్రిజీ. హిజ్ మూమెంట్, హిజ్ థాట్, హిజ్ సంకల్ప విశ్వమంతా శాకాహార జగత్తు కావాలి. ఎస్, క్లాప్స్ క్లాప్స్. అవుతోంది, చాలా అవుతుంది, అయింది కూడా, అయి తీరుతుంది. సంకల్పం గ్రేట్. పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్, ది గ్రేటెస్ట్ మూమెంట్. గల్లీలో సిగ్గుపడకుండా, బాధపడకుండా, తను దాచుకోకుండా, సమయం లేదు 5 నిమిషాలు కూడా అనేవాళ్ళు 40 రోజులు ధ్యానం, మరొకటి మీరు అందరూ చేస్తున్నారే. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్, క్లాప్స్ టు యూ. ఐఎమ్ టెల్లింగ్, మీ అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను. కీప్ ఇట్ అప్, దాన్ని కోల్పోకండి. మీ లక్ష్యం చాలా గొప్పది. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రియల్లీ ఎస్, ఇక సత్యాన్ని ఎవరు ఆపలేరు. ఎస్, అంతకుముందు సత్యం స్లోగా చేరిందేమో, ఒకవేళ అవతల వాళ్ళకి ఈ ఎక్కడో ఈ లింక్ కుదరక. నౌ గ్రేటెస్ట్ లింక్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇంటింటికి, హృదయానికి ఒక మెసేజ్ని తీసుకెళ్తుంది. ఎన్ని ఛానల్స్ కానీ, ఎంతమంది ఛాందస్సులు కానీ, అజ్ఞానాన్ని జ్ఞానం అన్నా, జ్ఞానాన్ని అజ్ఞానం అన్నా ఇక చెల్లదు. ఎస్, బోర్న్ అగైన్, సంథింగ్ న్యూ. సో ఇలాంటి సదుపాయాలన్నీ భగవంతుడు క్రియేట్ చేసి ఇస్తున్నాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. మీరుగా ఉంటాయి. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ 3 సార్లు చెప్పండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. యూ మీన్స్ యూ, అట్ ది సేమ్ టైం యూ మీన్స్ యూనివర్స్, క్యాపిటల్ యూ. ఐ లవ్ యూనివర్స్. అందులో మీరు ఉన్నారు, ఆ యూనివర్స్లో నేను ఉన్నాను, అందరం ఉన్నాం, ఉంటూనే ఉంటాం. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.